పరమశివుని మెడలోని పాము అన్నది గరుడాక్షేమమా. పరమశివుని మెడలోని పాము అన్నది గరుడాక్షేమమా. శివుని మెడలో ఉన్నంత వరకు క్షేమమే సుమ అన్నాడు గరుడు. నవ్వుకున్నాడు శివుడు. అల్పుడెప్పుడు పలుకుతాడు ఆర్భాటంగా, సజ్జనుడు మాటాడును చల్ల చల్లగా. కంచు మ్రోగునట్లు కనకమ్ము మ్రోగునా, కంచు మ్రోగునట్లు కనకమ్ము మ్రోగునా. అన్నాడు వేమన్నా అదే నిజం ఓరన్న. పరమశివుని మెడలోని పాము అన్నది గరుడాక్షేమమా. శివుని మెడలో ఉన్నంత వరకు క్షేమమే సుమ అన్నాడు గరుడు. నవ్వుకున్నాడు శివుడు. కమలాలే నీటి నుండి తొలగిపోతే ఆ కమలాపుని కిరణాలకు కమిలిపోతాయిలే. కమలాలే నీటి నుండి తొలగిపోతే ఆ కమలాపుని కిరణాలకు కమిలిపోతాయిలే. తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రులని అనెను సుమతి శతకం, అది శాశ్వత సత్యం. పరమశివుని మెడలోని పాము అన్నది గరుడాక్షేమమా. శివుని మెడలో ఉన్నంత వరకు క్షేమమే సుమ అన్నాడు గరుడు. నవ్వుకున్నాడు శివుడు. కళ్ళు చూసేది ఒకే చూపు, రెండు కాళ్ళు నడిచేది ఒకే వైపు. రెండు కళ్ళు చూసేది ఒకే చూపు, రెండు కాళ్ళు నడిచేది ఒకే వైపు. ఆ కళ్ళు రెండు కలహమాడుకుంటే, ఆ కాళ్ళు రెండు కలిసి నడవకుంటే ఇంకెక్కడి దృశ్యం, ఇంకెక్కడి గమ్యం, ఇంకెక్కడి దృశ్యం, ఇంకెక్కడి గమ్యం అన్నది ఈ కవి హృదయం. అది తెలుసుకుంటే అభ్యుదయం.